సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాశ కూడలు మ్యాజిక్ కేక్. ఒకరోజు ఊర్లో ఒక ఎద్దుకి కోపం వచ్చి రంకెలు వేస్తూ దారిలో ఎవరు పడితే వాళ్ళని పొడవడం మొదలుపెట్టింది. అలాగే దానికి అడ్డం వచ్చిన వస్తువులన్నీ ధ్వంసం చేస్తూ ఉంది. ఆ ఎద్దును చూసిన జనాలందరూ భయంతో పరుగులు తీస్తున్నారు. అది గమనించిన సూర్యకాంతం వెంటనే తన పాత ట్రంకు పెట్టెలో నుండి మ్యాజిక్ కేక్ తీసుకుని వచ్చి ఆ ఎద్దుకి తినిపిస్తుంది. ఆ ఎద్దు కేక్ తిన్న తర్వాత సూర్యకాంతం ఎద్దుతో ఇలా అంటుంది, "ఏం బసవుడా, ఏంది సంగతి? ఎందుకు అంతగానం కోపం నీకు? పోయి నీ పని చూసుకోపో" అని గట్టిగా చెప్పింది. అది విన్న ఎద్దు సైలెంట్గా వెనక్కి వెళ్లి ఏం తెలియనట్టు గడ్డి తింటూ కూర్చుంది. అది చూసిన జనాలు పెద్ద ప్రమాదం తప్పిందనుకొని సూర్యకాంతం దగ్గరికి వచ్చి, "అమ్మో, సమయానికి వచ్చి మా పానాలు కాపాడిండ్రమ్మా, నిజంగా మా పాలిట దేవతవమ్మా నువ్వు" అని సూర్యకాంతంకి జనాలు చేతులెత్తి దండం పెట్టారు. ఇదంతా గమనించిన చంద్రకాంతం సూర్యకాంతం ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అడిగింది, "అవ్వత్తమ్మా, అంతగనం కోపంగా ఉన్న ఎద్దుని నువ్వు గిట్లు చెప్పగానే గట్లెట్లిన్నది" అని అడిగింది. దానికి సూర్యకాంతం, "గదా ఏం లేదే సంద్రం, నేను గా ఎద్దుకి మ్యాజిక్ కేక్ తినిపించిన, అందుకే అది నా మాట ఇన్నది. గా మ్యాజిక్ కేక్ తిన్న తర్వాత ఎవ్వరైనా మాట వినాల్సిందే" అని చెప్పింది. దానికి చంద్రకాంతం ఇలా అంది, "అవునా, హై గిదేదో మస్తుగుందత్తమ్మా" అని సంతోషపడింది. "సంతోషపడింది జాలే గాని పోయి పని చూసుకోపో" అని చెప్పి చంద్రకాంతంని అక్కడి నుంచి పంపించేసి మెల్లగా ఆ మ్యాజిక్ కేక్ ని తన పాత ట్రంకు పెట్టెలో పెట్టుకుంది సూర్యకాంతం. ఇదంతా చంద్రకాంతం కిటికీలో నుంచి గమనిస్తూ ఉంది. ఏదో ఆలోచించుకొని వెంటనే వెళ్లి చంద్రకాంతం మెల్లిగా సూర్యకాంతం పెట్టెలో నుండి ఆ మ్యాజిక్ కేక్ తీసుకుని తన గదిలోకి పరిగెడుతుంది. ఆ కేక్ ను చూసిన చంద్రకాంతం మనసులో, "ఏంది, నిజంగానే ఇది తినిపిస్తే తిన్నవాళ్ళు మన మాట వింటారా? హా, ఏది ఒకసారి ట్రై చేద్దాం తీ. ఎవరిపైన ట్రై చేద్దాం? సుజాత దగ్గరికి పోదాం, గది చంచడు చక్కెర కూడా ఇయ్యదు. ఇప్పుడు గీ మ్యాజిక్ కేక్ తినిపిస్తే ఇస్తుందో లేదో చూద్దాం" అని మనసులో అనుకుని సుజాత దగ్గరికి వెళ్తుంది. సుజాత దగ్గరికి వెళ్లి మ్యాజిక్ కేక్ తినిపించి ఇలా అంటుంది, "ఏమే సుజాత, నువ్విప్పుడు నాకు 2 కిలోల చక్కెర ఇవ్వు." చంద్రకాంతం అడగగానే సుజాత 2 కిలోల పంచదార తీసుకొనొచ్చి ఇస్తుంది. హై, ఇదేదో బాగుందే, ఇట్లనే ఇంట్లో సరుకులన్నీ తీసుకుపోవాలి అని అనుకుని ఇలా అంటుంది, "ఇగో సుజాత, ఇంట్లో కావలసిన సరుకులన్నీ ఇవ్వు." వెంటనే సుజాత ఇంట్లో కావలసిన సరుకులన్నీ ఇచ్చేస్తుంది. అలా ఆ మ్యాజిక్ కేక్ తో చంద్రకాంతం సుజాత దగ్గర నుండి సరుకులన్నీ తీసుకుంటుంది. ఆ సామాన్లు ఇంటికి తీసుకుని వెళ్తూ మనసులో ఇలా అనుకుంది, "అబ్బా, గిదేదో మస్తుగుంది. గిసొంటి వస్తువులన్నీ వేస్ట్ గా ఇనప్పెట్టెలో పెట్టుకుంటది మా పిచ్చత్తమ్మ. ఇప్పుడు చూడు దీంతో నేను ఎన్ని పైసలు సంపాదిస్తానో" అని అనుకుని ఆ మ్యాజిక్ కేక్ సహాయంతో ఊర్లో ఉన్న వాళ్ళందరి దగ్గర నుండి డబ్బులు లాగడం మొదలుపెట్టింది. అది గమనించిన సూర్యకాంతం, "అమ్మ నా కోడలా, నేను జనాల మంచి కోసం చేసిన గా మ్యాజిక్ కేక్ ని నువ్వు వాళ్ళను మోసం చేయడానికి వాడతాన్నవా? చెప్తా నీ సంగతి" అని అనుకుని చంద్రకాంతం లేని సమయం చూసి మెల్లిగా ఆ మ్యాజిక్ కేక్ లో రివర్స్ మ్యాజిక్ పౌడర్ కలుపుతుంది. ఇరుగు పొరుగు వారందరినీ ఒకేసారి పిలిచి అందరికీ ఒకసారిగా ఆ మ్యాజిక్ కేక్ తినిపిస్తుంది సూర్యకాంతం. ఆ విషయం తెలియని చంద్రకాంతం యథాతథంగా అందరినీ డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. కానీ సూర్యకాంతం వేసిన రివర్స్ మ్యాజిక్ పౌడర్ వల్ల జనాలు చంద్రకాంతాన్ని కొట్టడం మొదలు పెడతారు. దాంతో చంద్రకాంతం అరుస్తూ ఇంటికి పరుగులు తీసింది. "అమ్మా, అమ్మా, కొట్టకండి, అయ్యో, అబ్బబ్బబ్బ, ఏంది ఇట్లా కొడుతున్నారు, అని అరుస్తుంది. ఇంటికి వచ్చి దాక్కుంటుంది. అది చూసిన సూర్యకాంతం ఏమీ తెలియనట్టుగా అక్కడికి వచ్చి ఇలా అడుగుతుంది, "ఏమైందే గట్ల భయపడతాన్నావు?"
అప్పుడు చంద్రకాంతం భయంతో సూర్యకాంతంకి జరిగిందంతా చెప్తుంది. దానికి సూర్యకాంతం, హా, నాకిదంతా ముందే ఎరుక. నీ నోరుతో నువ్వు ఒప్పుకోవాలని గిట్ల చేసిన. ఇప్పుడు మర్యాదగా పోయి ఎవరి కాడ నుండి నువ్వు పైసలు తీసుకున్నావో వాళ్ళందరికీ పైసలు తిరిగి ఇచ్చేయిపో, లేదంటే ఇంకోసారి నేనైతే నిన్ను కాపాడా అని బెదిరించింది. దాంతో చేసేది ఏం లేక చంద్రకాంతం ఎవరెవరి దగ్గర నుండి డబ్బులు సామాన్లు తీసుకుందో తిరిగి వాళ్ళకి ఇచ్చేసింది. అమ్మా ఛీ, ఏం చేసినా సరే మా అత్త ముసలిదానికి అన్నీ తెలిసిపోతాయి. ఛీ, ఇంకా నయ్యం మా అత్తమ్మ నా చేత గా కేక్ తినిపించలేదు. వామ్మో, ఎందుకైనా మంచిది ఇంకోసారి గీ కేక్ అస్సలు తినద్దు అని చంద్రకాంతం డిసైడ్ అయింది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ. చంద్రకాంతంకి చీమల్ని హింసించడం అంటే భలే సరదా. వాటిని పట్టుకొని ఒక గ్లాస్ జార్లో పెట్టి వాటితో ఆడుకునేది. గండు చీమల్ని పట్టుకొని దానికి దారం కట్టి వాటిని హింసించేది. అలా ఒకరోజు చీమల్ని హింసిస్తున్న చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం, ఏమైందే నీకు? గా చీమల్ని గట్ల హింస పెడతాన్నావు? గీ చీమ నన్ను కుట్టిందత్తమ్మా, అందుకే అని అబద్ధం చెప్తుంది. కుడితే దాన్ని బయటకు దోలు, అంతేగాని గట్ల హింస పెడతావానే? ఏమో అత్తమ్మా, గట్ల బాధపడుతూ ఉంటే నాకేంటో తెలియని ఆనందం. దాన్ని రాక్షస ఆనందం అంటారే రాక్షసి. మా అత్తమ్మ ఎప్పుడు ఇంతే, నేనేం చేసినా తప్పంటుంది అని అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు చంద్రకాంతం నల్ల చీమల్ని నీళ్లల్లో ముంచుతుంది. అవి నీళ్లల్లో గిలగిలా కొట్టుకోవడం చూసి ఆనందించేది. అది చూసిన సూర్యకాంతం, పనిలేని మంగళోడు పిల్లితలుగా గొరిగినట్టు నువ్వేందే వాటి వెంటబడ్డావు? అబ్బా, గీ ముసలి ఎప్పుడు నా వెనకాలే పడుతుంది అనుకుని, అవి నన్ను కుట్టినే అత్తమ్మా, అందుకే. నీకేమైనా పిచ్చిగిట్ల లేసిందానే? నల్ల చీమలు కుట్టడం ఎక్కడనుందానే అని చంద్రకాంతంపై కోప్పడింది. దానితో చంద్రకాంతం, అది ఏం లేదత్తమ్మా, చీమలు నీళ్లల్లో మునుగుతాయా మునగవా అని చూస్తున్నానంతే. అయినా వాటిని హింసిస్తుంటే మీకెందుకు అంత కోపం? గివ్వేమైనా మీ చుట్టమా పట్టమా అని దురుసుగా సమాధానం ఇచ్చింది. గది ఒక చిన్న జీవినే, గసోంటి వాటిని అట్లా హింసించడం తప్పని నీకు తెలవదానే? అయినా ఇట్లా కాదే, నిన్ను ఆ చీమల కంటే చిన్నగా చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అని సూర్యకాంతం తన చేతులు తిప్పి ఒక మ్యాజిక్ చేస్తుంది. దాంతో చంద్రకాంతం చీమ కంటే చిన్నగా మారిపోతుంది. అరే ఏంటిది? మా అత్త నిజంగానే నన్ను చిన్నగా చేసింది. నేను ఇంకా మజాక్ చేస్తుందేమో అనుకున్నా. అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతుంది. అప్పుడు చంద్రకాంతంకి ఏదో కదులుతున్న శబ్దం వస్తుంది. చంద్రకాంతం వెనక్కి తిరిగి చూస్తే ఏవో తెల్లని క్యూబ్స్ రోల్ అవుతూ తన పైకి వస్తూ ఉంటాయి. అది చూసి చంద్రకాంతం భయంతో పరిగెడుతుంది. ఓరి నాయనో, ఓరి నా అత్తో, ఎంత పని చేసినావు, అయ్యోయ్యో అని పరుగులు తీసింది. కొద్దిసేపటికి ఆ క్యూబ్స్ ఆగిపోయాయి. అది గమనించిన చంద్రకాంతం పరుగెత్తడం ఆపి కొంచెం రెస్ట్ తీసుకుందామని కూర్చుంది. అమ్మ నా అత్తో, అత్త, నా పైన గింతగానం పగబట్టినం అనుకోలేదత్తా. అత్త, చీమని హింసించినందుకు ఇంత పెద్ద శిక్ష వేస్తావు అనుకోలేదత్తో. అత్త అని ఏడ్చింది. కొద్దిసేపటి తర్వాత తనకి ఒక డౌట్ వచ్చింది. నేను ఇంత చిన్నగా అయినా కదా, మరి గా తెల్లని క్యూబ్స్ ఏమై ఉంటాయి అని ఆలోచించింది.
గవి ఏమై ఉంటాయో ఒకసారి వెళ్ళి చూద్దాం అని అనుకొని